మీరు స్టార్టింగ్లో ఒక మంచి లవ్ స్టోరీస్ యూత్ఫుల్ సినిమాలు చేశారు, కానీ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో సిక్స్ ప్యాక్ వెళ్ళి ఫేస్లో చేంజెస్ తెచ్చేసుకుని మాస్ సినిమాలు ట్రై చేసి ఎట్టెట్టో వెళ్ళిపోయారు. మీ క్యారియర్ని మీకు మీరు ఎట్టెట్టో తీసుకెళ్ళిపోయారు. బట్ మీకంటూ ఉన్న జానర్ని వదిలేసేసారు. అది కాదంటారా? లేదండి, నేను లవ్ స్టోరీస్ కూడా చేశాను. తర్వాత లవ్ స్టోరీస్ కూడా మీరు చూసే ప్యారమే పడిపోయిన సినిమా చేశా. దానికి అసలు ఓపెనింగ్ రాలా. నాకు అదే రఫ్కి సూపర్ ఓపెనింగ్ వచ్చింది, సాలిడ్ ఓపెనింగ్ వచ్చింది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కమర్షియల్ ఫిలిమ్స్ సాంగ్స్ చేస్తుంటే జనాలు రిసీవ్ బాగుంది, కానీ క్రిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మిస్ అయింది. కానీ థియేటర్కల్గా బాగా రెవెన్యూ పే చేసినవి ఉన్నాయి, కానీ నేను కాన్సెప్ట్గా చేసినవి కమర్షియల్గా బాగా పే చేసినాయి. సార్, థియేటర్ బాగా పే చేసి క్రిటిక్స్కి ఒప్పుకోకపోయినా ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వస్తారు, సినిమాలు తీస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కదా. మాకు తెలియకపోయినా ఎవరికి తెలియకపోయినా కమర్షియల్గా పే చేసిన సంగతి ప్రొడ్యూసర్ తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా పే చేసి ఉంటే ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి ఉండాలి, ఖచ్చితంగా సినిమాలు తీసి ఉండాలి. అప్పుడు కంబ్యాక్ అనే మాట రాదు కదా. అవును అవును అవును, అది అది మీరు చెప్పింది కరెక్టే సార్, 100%. బట్ దాని ఏమంటామంటే, బట్ ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు కదా సార్, అంటే వస్తున్నారు, తీస్తున్నారు. అండ్ 100 అంటే నేను ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పట్లేదు, బట్ కాస్తో కోస్తో. నేను అనేది ఏంటంటే, ఏ నటుడు కానీ హీరో కానీ అసలు కంబ్యాక్ అనే పదం తెచ్చుకోకూడదు అని. అదే, అంతకనే కాదు. ఓకే ఓకే, కొన్ని ఎనీహో ఇది మంచి హిట్ అవ్వాలి, ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలండి. అందరి సపోర్ట్ కావాలి, ఆబ్వియస్లీ ఉంటుంది. అదేం కాదు, కానీ ఒకరి సపోర్ట్తో ఏది అవ్వదు. సో అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు దానికి తగ్గ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.